దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రైటర్ రేవతి ఛానల్. హృదయ స్పందన ఎపిసోడ్ నెంబర్ 2. అసలు హృదయ్కి ఏమైంది? హృదయ్ గురించి డాక్టర్ ఏం చెప్పాడు? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. హృదయ్ బ్రెయిన్లో ఒక్కసారిగా పెయిన్ ఎక్కువయ్యి ఆ బాధ తట్టుకోలేక అమ్మా అంటూ అరుస్తూ ప్రియాంక వేలికి తొడగాల్సిన రింగ్ని వదిలేసి కుప్పకూలాడు. రింగ్ ఒక పక్కకు వెళ్ళి పడితే హృదయ్ నిలబడ్డ చోటే కుప్పకూలాడు. చెట్టంత కొడుకు అలా ఒక్కసారిగా కింద పడగానే వసుంధర శ్రీనాథ్ గారి హృదయం ముక్కలవుతూ నాన్న హృదయ్ అంటూ ఇద్దరూ కింద కూర్చొనిపోయి స్పృహలో లేని కొడుకుని ఒడిలోకి తీసుకుంటారు. చేతిలో రింగు పట్టుకుని ఉన్న ప్రియాంక కొయ్యబారిపోయింది. ప్రియాంక తల్లిదండ్రులైన శ్రీనివాస్, నీరజ కూడా హృదయ్ని అలా చూసి ఏమైంది అనుకుంటూ కంగారు పడుతుంటారు. మాయావతి, మాణిక్యరావుతో పాటు వచ్చిన గెస్ట్లందరూ కూడా హృదయ్ అలా పడిపోవడం చూసి షాక్ అవుతుంటారు. హృదయ్ అంటే వసుంధర గారికి, శ్రీనాథ్ గారికి పంచ ప్రాణాలు. ఇప్పటి వరకు నవ్వుతూ ఉన్న కొడుకు అలా చలనం లేకుండా కనిపిస్తుంటే వసుంధరకి బ్రెయిన్ పనిచేయడం లేదు. శ్రీనాథ్ గారికి కాళ్ళు చేతులు ఆడటం లేదు. ప్రియాంక భయపడుతూ వెంటనే అంబులెన్స్కి కాల్ చేసింది. కొద్దిసేపటికి హృదయ్కి ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతుంటుంది. ఆ రూమ్ బయట శ్రీనాథ్, వసుంధర గారు, నీరజ, శ్రీనివాస్, ప్రియాంక మాత్రమే ఉన్నారు. అసలు కొడుక్కి ఏం జరిగిందో వసుంధర గారికి అర్థం కావడం లేదు. కానీ శ్రీనాథ్ గారు మాత్రం 6 సంవత్సరాల కింద ఒక యాక్సిడెంట్లో ప్రియాంకను కాపాడబోయి బ్రెయిన్కి దెబ్బ తగిలి ప్రాణం మీదకి తెచ్చుకున్న కొడుకుని తలుచుకున్నాడు. అసలు అప్పుడే హృదయ్ బతకడు అని చెప్పిన డాక్టర్లు ఏదో మిరాకిల్ జరిగి ప్రాణం పోసుకున్నాడు అని అనుకున్నారు. కానీ ఆ సమయంలోనే హృదయ్ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ ఉందని, ప్రస్తుతానికైతే దానివల్ల ప్రమాదం ఏమీ లేదని డాక్టర్ చెప్పాడు. కానీ ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఏమైనా పడిందేమోనని శ్రీనాథ్ ఆలోచిస్తూ కొడుకు ప్రాణాల గురించి వణికిపోతుంటాడు. అసలు మన హృదయ్కి ఏం జరిగిందండి? వాడెందుకు అలా పడిపోయాడు అని అడుగుతుంది వసుంధర పొంగుకొస్తున్న దుఃఖంతో. నువ్వు కన్నీళ్ళు పెట్టుకోకు వసుంధర, మన హృదయ్కి ఏమీ కాదు, ధైర్యంగా ఉండు అంటూ భార్యను దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్తుంటాడు శ్రీనాథ్ గారు. నీరజ, శ్రీనివాస్ గారు కూడా కంగారులో ఉన్నారు. ప్రియాంకకి అసలు ఏమీ అర్థం కావడం లేదు. మౌనంగా కూర్చొని పోయింది. కొద్దిసేపటికి వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన డాక్టర్ సురేందర్ హృదయ్ ఆరోగ్య పరిస్థితి తలుచుకొని బాధపడుతూ ఐసీయూ రూమ్ నుంచి క్యాబిన్లోకి వెళ్ళి కూర్చుంటాడు. ఆ బాధతో బెల్ ప్రెస్ చేయగానే నర్స్ లోపలికి వస్తుంది. బయట హృదయ్ పేరెంట్స్ వసుంధరాదేవి, శ్రీనాథ్ గారు ఉంటారు, లోపలికి పంపించు అని అంటాడు. అలాగే డాక్టర్ అని చెప్పి నర్స్ వెళ్ళిపోయి కొద్దిసేపటికి ఈ ఇద్దరు దిగులుగా లోపలికి వస్తారు. నా కొడుక్కి ఏమిని సురేందర్ అని అడుగుతాడు శ్రీనాథ్. ముందు మీరు కూర్చోండి అంటాడు డాక్టర్ సురేందర్. శ్రీనాథ్ గారు డీలా పడిపోయిన వసుంధరాదేవిని ముందు కూర్చోబెట్టి ఆ తర్వాత తన పక్క చైర్లో కూర్చుంటాడు. డాక్టర్ సురేందర్ ఉన్న విషయం చెప్పడానికి కంగారు పడుతుంటాడు. సురేందర్ మొహంలో కనిపిస్తున్న ఆ భావం చూసి శ్రీనాథ్ గారు భయపడుతూ, చెప్పు సురేందర్, అసలు నా కొడుక్కి ఏమైంది? ఎందుకు నా కొడుకు ఏదో నొప్పితో అరిచినట్టుగా అరిచి కుప్పకూలాడు అని అడుగుతాడు. నేను చెప్పేది విని మీరిద్దరూ గుండె నిబ్బరం చేసుకోండి. హృదయ్ ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగలేదు. మా అంటే 1 సంవత్సరం బతుకుతాడేమో, అంతకంటే ఎక్కువ బతకలేడు అని ఉన్న విషయం చెప్తాడు. అది విన్న తల్లిదండ్రులకి హార్ట్ బ్రేక్ అవుతుంటుంది. నో అంటూ వసుంధర గట్టిగా అరిచి, నువ్వు చెప్పేది అబద్ధం సురేందర్ అంటూ వసుంధర గొడవ పెడుతుంది.
కొడుకు గురించి ఆ మాటలు భరించలేని వసుంధర ఆ కోపంలో పిచ్చి పట్టినట్టుగా టేబుల్ మీద ఉన్న వస్తువులని నెట్టేస్తూ చిందర వందర చేస్తుంటుంది. ఆమె పరిస్థితికి సురేందర్ మౌనంగా ఉండిపోతే, ఆగు వసుంధర అంటూ శ్రీనాథ్ గారు కంటతడి పెట్టుకుంటూనే భార్యకి ధైర్యం చెప్పాలని చూస్తుంటాడు. కానీ వసుంధర అసలు ఆ విషయం జీర్ణించుకోలేకపోతుంటుంది. ఆ షాక్లో తను స్పృహ కోల్పోతుంది. వసుంధర అంటూ శ్రీనాథ్ గారు కంగారు పడుతూ భార్యని పట్టుకుంటాడు. కాసేపటికి స్పృహలో లేని వసుంధరకి వేరే లేడీ డాక్టర్ ద్వారా ట్రీట్మెంట్ జరుగుతుంటే శ్రీనాథ్ కన్నీళ్ళు పెడుతూ ఉంటాడు. సురేందర్ అక్కడికి వచ్చి వసుంధర గారి కండిషన్ ఎలా ఉంది అని అడుగుతాడు తనకు ట్రీట్మెంట్ చేస్తున్న లేడీ డాక్టర్ని. నథింగ్ టు వర్రీ, షాక్కి గురయ్యారు, కాసేపట్లో కోలుకుంటారు అని చెప్తుంది. ఓకే అని, ఇలారా శ్రీనాథ్ అంటూ డాక్టర్ సురేంద్ర శ్రీనాథ్ని పక్కకు తీసుకువెళ్తాడు. శ్రీనాథ్ కన్నీళ్ళు పెడుతూ, అసలు ఆరోగ్యంగా ఉండే నా కొడుకు గురించి ఇలా వినటం ఏంటి సురేందర్ అని అడుగుతాడు. యాక్సిడెంట్ అప్పుడు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ ఉందని చెప్పాను కదా, ఆ క్లాట్ పెద్దదవుతూ వచ్చింది. దాంతో బ్రెయిన్కి రక్త ప్రసరణ అందటం లేదు. అందుకే హృదయ మరణం తప్పేటట్టుగా లేదు అంటాడు సురేందర్. అలా అనకు, నా కొడుకు బతికే అవకాశం ఉంది అంటే విదేశాలకు తీసుకువెళ్తాను. చెప్పు, ఏ దేశానికి వెళ్తే నా కొడుకు బతుకుతాడు అని అడుగుతాడు శ్రీనాథ్ గారు. మీరు ఎక్కడికి తీసుకువెళ్ళినా ప్రయోజనం లేదు. ఆ అవకాశం ఉండి ఉంటే ముందు నేనే ఆ విషయం చెప్పేవాణ్ణి అని అంటాడు డాక్టర్. అది విని శ్రీనాథ్ ఇంకా బాధపడుతుంటే, ఆ విషయాలు చాటుగా విన్న నీరజ గుండెలు బాదుకుంటూ అమ్మో అమ్మో అంటూ కూతురు భర్త దగ్గరికి వచ్చి, మన అమ్మాయి అదృష్టవంతురాలు కాబట్టి ఈ గండ నుంచి బయటపడ్డాము అని అంటుంది. ఏంటే నువ్వనేది అని అడుగుతాడు శ్రీనివాస్ గారు. గండం ఏంటమ్మా అని అడుగుతుంది ప్రియాంక. ఆ హృదయ్ సంవత్సరం కంటే ఎక్కువ బతకడంటనే, చచ్చిపోతాడంట అని తను విన్నది చెప్తుంది. అది విని ఆ తండ్రి కూతురు కూడా షాక్ అవుతుంటారు. శ్రీనివాస్ గారు ముందుగా తేరుకొని, ఏంటి నువ్వు మాట్లాడేది అని అడుగుతాడు. అంతలో శ్రీనాథ్ గారు కన్నీళ్ళు తుడుచుకుంటూ అక్కడికి వస్తుంటాడు. ప్రియాంక వారి దగ్గరికి వెళ్ళి, అంకుల్, మా అమ్మ ఏదేదో చెప్తుంది, అసలు హృదయకి ఏమైంది అని అడుగుతుంది కంగారు పడుతూ. శ్రీనాథ్ గారి కళ్ళల్లో నీళ్ళు ఆగటం లేదు. ఇంకా ఏంటే ఆయన చెప్పేది, హృదయ్ సంవత్సరం కంటే ఎక్కువ బతకడు అని నేను విన్నాను కదా అంటుంది నీరజ. నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు నీరజ అని శ్రీనివాస్ భార్య మీద కోపడి, మీరు చెప్పండి బావగారు, హృదయ్ హెల్త్ కండిషన్ ఏంటి అని శ్రీనివాస్ నిదానించి అడుగుతాడు. ఈ పెళ్లి జరగనప్పుడు ఇంకా బావగారని పిలిపేందుకు అని సాగతీస్తూ అంటుంది నీరజ. నీరజ మాటలు శ్రీనాథ్ని ఇంకా బాధ పెడుతుంటాయి. హృదయ్ ప్రియాంకని ఎంతగా ఆరాధిస్తున్నాడో, ప్రియాంకతో కొత్త జీవితం గురించి ఎన్ని కలలు కన్నాడో ఆ తండ్రికి తెలుసు. హృదయ్ తల్లి దగ్గర కన్నా తండ్రితోనే ఎక్కువ చనువుగా ఉంటాడు. ఓ రకంగా ఆ ఇద్దరు తండ్రి కొడుకులాగా కాకుండా మంచి స్నేహితులుగా మెలుగుతుంటారు. తల్లి మాటలకు శ్రీనాథ్ గారు ఇంకా బాధపడుతున్నారని ప్రియాంకకి అర్థమై, అమ్మా ప్లీజ్ నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అని తల్లి మీద కోప్పడి, మీరు చెప్పండి అంకుల్, అసలు హృదయ్కి ఏమైంది అని అడుగుతుంది కంగారు పడుతూనే. మీ అమ్మ చెప్పేది నిజమేనమ్మా, హృదయ్ ఎక్కువ కాలం బతకడంట. వాడి హెల్త్ కండిషన్కి ఎక్కడికి తీసుకువెళ్ళినా ప్రయోజనం ఉండదని డాక్టర్ చెప్తున్నారు అని శ్రీనాథ్ కుమిలిపోతూ చెప్తాడు. అది విన్న ప్రియాంక నిర్ఘాంతపోతుంది. హృదయ్తో కలిసి తను కన్న కలలన్నీ నీరుగారిపోతుంటాయి. శ్రీనాథ్ గారు తట్టుకోలేనట్టుగా కన్నీళ్ళు పెడుతుంటే, మీరిక్కడికి వచ్చి కూర్చోండి అంటూ శ్రీనివాస్ గారు శ్రీనాథ్ గారిని అక్కడ ఉన్న చైర్లో కూర్చోబెడతాడు. అసలు హృదయ్కి ఇలాంటి పరిస్థితి కలగటం ఏంటి అంకుల్ అని అడుగుతుంది ప్రియాంక.
యాక్సిడెంట్ సమయంలో హృదయ్కి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందని నీకు తెలిసిన విషయమే కదా ప్రియాంక. ఇప్పుడది హృదయ్ని డేంజరస్ సిచ్యువేషన్లోకి తీసుకువెళ్ళింది అని డాక్టర్ చెప్పిన విషయం చెప్తాడు. 6 సంవత్సరాల క్రితం హృదయ్ ప్రియాంక ప్రయాణిస్తున్న కార్ యాక్సిడెంట్కి గురై ప్రియాంక కొండ మీద నుంచి పడబోతుంటే హృదయ్ తనని కాపాడబోయి ఎత్తైన కొండ మీద నుంచి పడటం ప్రియాంక కళ్ళ ముందు కదలాడుతుంది. ఆ రోజు హృదయ్ ప్రియాంకని కాపాడకపోతే ఉన్న ఒక్క కూతురు బతికి ఉండేది కాదు అనే విషయం శ్రీనివాస్కి నీరజకి తెలుసు. ఏమైనా హృదయ్ చనిపోతాడనే విషయం ముందే తెలిసింది, లేదంటే నా కూతురు జీవితం నాశనం అయ్యేది అని నీరజ మనసులో అనుకుంటుంది. అంతలో మాయావతి, మాణిక్యం ఏడుపు నటిస్తూ వస్తారు. అన్నయ్య, మన హృదయ్కి ఏమైంది అని అడుగుతాడు మాణిక్యం. శ్రీనాథ్ గారు కన్నీళ్లు పెడుతూ చెప్పలేకపోతుంటే మాయావతి అనుమానంగా చూస్తూ ఏం జరుగుంటుందబ్బా అని అనుకుంటూ ఉండగా, పాపం అన్నయ్య గారికి ఉన్న ఒక్కగానొక్క కొడుకు హృదయ్ ఎక్కువ కాలం బతకడంట మాయావతి. ఈ విషయం ఎంగేజ్మెంట్కి ముందే తెలిసింది కాబట్టి మా అమ్మాయి జీవితాన్ని కాపాడుకోగలిగాము అంటుంది నీరజ పుల్ల విరుపుగా. అది విని మాయావతి, మాణిక్యం ఆశ్చర్యపోతుంటారు. ఏంటి వదినా మీరు చెప్పేది అని అడుగుతుంది మాయావతి గుడ్లు వెళ్ళబెట్టి చూస్తూ. మాణిక్యం కూడా సేమ్ టు సేమ్ అలాగే చూస్తుంటాడు. డాక్టర్ చెప్పింది నేను చెప్తున్నాను, సంవత్సరం కంటే ఎక్కువ బతకడంట అని అంటుంది నీరజ. అవునా అని మాణిక్యం ఆశ్చర్యపోతుంటే మాయావతి కూడా ముందు కొంచెం జాలిపడి ఆ తర్వాత ఆలోచిస్తూ, అన్నట్టు వీళ్ళకి ఉన్న ఒక్కగానొక కొడుకు చచ్చిపోతే ఆ 1000 కోట్ల ఆస్తులకి నా పిల్లలు వారసులయ్యే అవకాశం ఉంది కదా అని అనుకొని సంతోషపడుతుంటుంది. ఇక శ్రీనాథ్ గారు ఆ వేదనలో ఉండగా వసుంధరాదేవి గారికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ అక్కడికి వచ్చి, సార్, వసుంధరాదేవి గారు స్పృహల నుంచి కోలుకున్నారు, తను బాగా ఏడుస్తున్నారు, మీరే తనకు ధైర్యం చెప్పాలి అని అంటుంది. ఆ వెంటనే శ్రీనాథ్ గారు భార్య ఉన్న రూమ్ వైపు వెళ్తుంటాడు. ప్రియాంక బాధపడుతూ అక్కడ ఉన్న చైర్లో కూర్చుంటుంది. ఏమైనా ఏ జన్మలోనో నువ్వు పుణ్యం చేసుకున్నావు కాబట్టి పెళ్లి కాకముందే నీకు ఈ విషయం తెలిసిందే ప్రియాంక. అదే పెళ్ళయ్యాక తెలిసి ఉంటే నీ జీవితం ఏమై ఉండేది అంటుంది నీరజ. నువ్వు కాసేపు నోర్మి నీరజ అంటాడు శ్రీనివాస్. ఓ రకంగా వదిన అనేది కూడా కరెక్టేలే అన్నయ్య. ప్రియాంకకి హృదయ్కి పెళ్ళయ్యి ఒక బిడ్డ పుట్టిన తర్వాత హృదయ్ చనిపోయి ఉంటే పాపం తన జీవితం సర్వనాశనం అయి ఉండేది కదా అంటుంది మాయావతి దీర్ఘం తీస్తూ. అంతే కదా మరి అంటూ మాణిక్యం కూడా వంత పలుకుతాడు. అలా ముగ్గురు మాట్లాడేసరికి శ్రీనివాస్ కూడా ఆలోచిస్తూ, నిజమే, ఈ విషయం ముందే తెలిసింది కాబట్టి సరిపోయింది, లేదంటే నిజంగానే నా కూతురు లైఫ్ రిస్క్లో పడేది అని మనసులో అనుకుంటాడు. ప్రియాంక చెవిలో కూడా ఆ మాటలు పడుతుంటాయి. ఎన్నో కలలు, ఆశలు, ఇద్దరు బిజినెస్ గురించి వేసుకున్న ప్రణాళికలు కొలాప్స్ అయిన మూడులో ఉన్న ప్రియాంక మారు మాట్లాడకుండా కూర్చొనిపోయింది. లోపల వసుంధరాదేవి గారు తట్టుకోలేనట్టుగా ఏడుస్తుంటుంది. నిజానికి తన పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు వసుంధరాదేవి గారు కన్నీళ్ళంటే ఎరగదు. ఎప్పుడూ గాంభీరంగా, ధైర్యంగా ఉండే వసుంధరాదేవి గారు కొడుకు విషయంలో ధైర్యాన్ని కోల్పోయి కుమిలిపోతుంటుంది. భార్యని ఓదార్చడం శ్రీనాథ్ గారి వల్ల కావడం లేదు. ఇద్దరు అలా కన్నీళ్లు పెడుతూ ఉండగా ప్రియాంక, శ్రీనివాస్, నీరజ లోపలికొస్తారు. వసుంధరాదేవి గారు, శ్రీనాథ్ అలా కన్నీళ్లు పెడుతుంటే ప్రియాంక కూడా కంటతడి పెడుతుంటుంది. ఎంతైనా హృదయ్కి తన కూతురు వల్లే ఈ పరిస్థితి వచ్చిందనే విషయం శ్రీనివాస్ మనసులో ఉండి హృదయ్ గురించి బాధపడుతుంటాడు. అయ్యో పాపం అని అనుకుంటుంది నీరజ. ఇక బయట మాయావతి ఆస్తుల గురించి లెక్కలు వేస్తుంటే
లోపలికి వెళ్ళి మా వదిన అన్నయ్యని ఓదార్చకుండా ఇక్కడే నిలబడ్డావేంటే అంటాడు మాణిక్యం. వాళ్ళని తర్వాత ఓదార్చవచ్చు కానీ నీకు ఒక సంతోషమైన కబురు చెప్పనా అంటుంది మాయావతి. అక్కడ మా అన్నయ్య వదిన బాధపడుతుంటే సంతోషకరమైన కబురు అంటావేంటే అని అడుగుతాడు మాణిక్యం. అబ్బా, వాళ్ళు బాధపడటం వల్లే మనకు ఒక సంతోషకరమైన కబురు వచ్చిందనుకోవాలి. మీ వదినకి అన్నకి ఎన్ని వేల కోట్ల ఆస్తులున్నాయో వాళ్ళకి లెక్క తెలియదు కదా అని అంటుంది. అవును, ఈ విషయం నువ్వు కొత్తగా చెప్పేదేముంది అని అంటాడు మాణిక్యం. అబ్బా, నేను పూర్తిగా చెప్పేది వినవయ్యా. మీ అన్నయ్యకి వదినకి ఉన్న ఒక్కగానొక్క కొడుకు హృదయ్ పైకి పోతే ఆ ఆస్తులన్నీ వాళ్ళ తదానంతరం మన కుటుంబానికి కదా దక్కేది అని అంటుంది. భార్య మాటలకు మాణిక్యం సంతోషంతో షాక్ అవుతూ, నిజమేనే మాయావతి నువ్వు చెప్పేది, ఈ ఆలోచన నాకు రానేలేదు అని అంటాడు. నీ మట్టి బుర్రకి ఇలాంటి ఐడియా వస్తే నేను ఇలా ఎందుకుంటాను అంటుంది మాయావతి నిష్ఠూరంగా. అది కూడా నిజమే అనుకో, కానీ మాయావతి ఆ హృదయ్ పైకి పోయి ఆస్తులు మన వరకు వచ్చాయే అనుకో, మనం మన పిల్లలు ఒక లెవెల్లో ఉండొచ్చు కదా అని శూన్యంలోకి చూస్తూ కలలు కంటూ ఉంటాడు. అప్పటికే మాయావతి కూడా ఆ కలలో నిండిపోయి వసుంధరాదేవి గారి స్థానంలో తను, శ్రీనాథ్ గారి స్థానంలో భర్తని, హృదయ స్థానంలో తమ ఇద్దరి పిల్లల్ని ఊహించుకొని కలలు కంటూ ఉంటుంది. వారి కలలకి బ్రేక్ వేస్తూ నీరజ అక్కడికొచ్చి, మీరేంటి ఇక్కడే ఉండిపోయారు? పాపం ఎప్పుడు గాంభీరంగా ఉండే వసుంధరాదేవి గారు తట్టుకోలేనట్టుగా ఏడుస్తున్నారు అని అంటుంది. దాంతో ఈ ఇద్దరు ఆ కలల నుంచి తేరుకొని, అయ్యో అన్నయ్య, నీకు ఎంత అన్యాయం జరుగుతుంది అంటూ మాణిక్యం, మీకొచ్చిన పరిస్థితి ఎవరికీ రాకూడదు అక్కాయ్ అంటూ మాయావతి బాధ నటిస్తూ లోపలికి వెళ్తారు. ఇద్దరు కన్నీళ్ళు నటిస్తూ, ఊరుకో అన్నయ్య, ఊరుకో అక్కాయ్ అని ఓదారుస్తూ ఉంటారు. ఆ దంపతులకు హృదయ్ పంచ ప్రాణాలు కాబట్టి వారి దుఃఖం అసలు ఆగటం లేదు. ఇంకా ఆ విషయం తెలియని హృదయ్ ఐసీయూలో బెడ్ మీద స్పృహలో లేకుండా పడుకొని ఉంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ విషయం హృదయ్కి తెలిస్తే అతని రియాక్షన్ ఏంటి? లైఫ్ మీద ఎన్నో ఓప్స్తో ఉన్న హృదయ్ ఈ విషయాన్ని ఎలా తీసుకుంటాడు? ఇప్పుడు ప్రియాంక ఆలోచన ఏ విధంగా ఉంటుంది? మాణిక్యం మాయావతి కంటున్న కలల గురించి వసుంధరాదేవికి తెలుస్తుందా? ఊహకు అందని మలుపులతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా స్టోరీని షేర్ చేసి వ్యూస్ ఇంక్రీజ్ కావడానికి సహాయపడండి. థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్.